పిఎంఎస్లో మనం పెట్టేది కేవలం 50 లక్షలే, అంటే చాలా తక్కువ అమౌంట్ పెడుతున్నాము. కానీ ఫలితం 15 ఇయర్స్ తర్వాత చూస్తే ఇంకో ₹1 కోటి ఎక్స్ట్రా వచ్చింది మన పిఎంఎస్లో. అయితే అనుకుంటాం సార్ పిఎంఎస్ దగ్గర పెట్టాలి అంటే మన దగ్గర చాలా డబ్బులు ఉండాలి, 50 lakhs ఉండాలి, మనతో అవ్వదు కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎస్ఐపి 1 lakh ఏదైతే అనుకుంటున్నారో అది మీకు కేవలం 4 years మాత్రం వేయండి. 3.5 years 4 years వేస్తే మనం చేసే ఎస్ఐపికి ఈక్వల్గా మనకి 50 lakhs అనేది వస్తుంది. సో మనం పెట్టేది 36 లక్షలు అయితే ఒక 14 లక్షలు మార్కెట్లో వచ్చినా కూడా మన దగ్గర 50 lakhs వస్తుంది. వెంటనే మనకు కనుక అలాంటి ఎస్ఐపి నుంచి మనం మూవ్ అయిపోతే పిఎంఎస్కి, తద్వారా మనం అధిక రిటర్న్ పొందుకోవచ్చు. మళ్ళీ మనం ఎస్ఐపి చేయకుండా కూడా మనం ఏదైతే 15 years తర్వాత ఎస్ఐపి చేసే వాళ్ళకి ఎంత రిటర్న్ వస్తుందో అంత రిటర్న్ మనకే వస్తుంది. అంతకన్నా కొడుకులు ఇంకా ఎక్స్ట్రా మనకే వస్తుంది. కాబట్టి పిఎంఎస్ని అర్థం చేసుకోండి. ఎవరైతే పిఎంఎస్ని బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళకైతే మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. మనం మొత్తం 15 years తర్వాత రియలైజ్ అయ్యి మనం ఆ రోజున తప్పు చేసాము, మనం పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అనుకుంటే మాత్రం మనం ఏం కోల్పోతామండి. సో కాబట్టి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. 1-4 సార్లు అర్థం చేసుకోండి ఎందుకు పిఎంఎస్ మంచిది అని చెప్తున్నాము, దాంట్లో ఉన్న లాభాలు ఏంటి అర్థం చేసుకొని తద్వారా మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు అయితే పొందొచ్చని చెప్తున్నాను. థ్యాంక్ యూ.